ఆహుతులలో విచ్చేసినటువంటి మా ఆత్మీయ మిత్రులకు నమస్కారం. నిజాయితీగా నిబద్ధతతోనే నాలో కవి లేడు, నాలో రచయిత లేడు అని అంటూనే 15 పుస్తకాలు రచించినటువంటి అమర్నాథ్ రెడ్డి అన్న గారికి తొలుత హార్దిక అభినందనలు. అదేవిధంగా వారి గురించి వారి జీవితాన్ని అంతా 4 మాటల రూపంలో చక్కటి పాటగా మార్చినటువంటి మా సోదర పాత్రికేయులు శివశంకర్ నాయుడు గారికి, అలాగే ఇంకొక పాత్రికేయ మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వారి గురించి ఏదో చక్కటి చేసినారన్నారు. నాకు కూడా అందించండి, ఆనందిస్తాను. అమరన్న ప్రజా జీవితంతో సహజంగానే నేను జర్నలిస్టు కాబట్టి ఈ కవి రచయితలు పక్కన పెట్టేస్తే వారి ప్రజా జీవితంతో దశాబ్దాల పాటు నేను వారి వెంట నడుస్తుండడం వల్ల చాలామంది రచయితలలో భిన్నంగా మరో వ్యక్తిని వారిలో చూడడం జరిగింది. కాబట్టి అనేక సందర్భాలలో అదే భిన్నత్వాన్ని రాయడం జరిగింది. ఈరోజు చేదు నిజాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. అందులో చాలా కథలు, చాలా కవితలు ఇక్కడ ఉండేటువంటి మిత్రులకు వాట్సాప్ ద్వారా ఉదయం లేస్తే ఎంతో ఓపికగా అవి వచ్చేవి. అన్న పంపించి పంపించిన తర్వాత కూడా చాలామంది ఆత్మీయ స్పందనలు చెప్తే వాటన్నిటినీ పంచుకునే తీరు ఒక భిన్నమైనటువంటి వ్యక్తిని వాళ్ళు మనం చూడొచ్చు. నిన్ననే అనంతపురం వేదికగా వికేంద్రీకరణ చర్చా వేదిక వారు ఒక అద్భుతమైనటువంటి ఒక సదస్సు నిర్వహించినారు. ఇక్కడ ఈరోజు వర్తమాన దేశకాల పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ఆ సదస్సు మాట్లాడినవన్నీ నిజాలే, చేదు నిజాలే. అయితే వారు నిన్న మాట్లాడినారు, ఈరోజు జరుగుతున్న ఈ సమాజంలో ఇవన్నీ ఏనాడో అమరన్న తన కవితల్లో రచనల్లో దార్శనికత్వంతో రచించిన రచనలే నేను అనుకుంటున్నా. నిన్న మాట్లాడిన చాలా విషయాలు అన్న రచనల్లో చాలా ఉన్నాయి. అలాగే నిన్నటి నుండి ఒక 5 రోజుల కిందట జబల్పూర్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక బోటు ప్రమాదం జరిగితే కన్నతల్లి ప్రేమకు అద్దం పట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి, తను మరణించి కూడా తన బిడ్డను పొదువుకుంటూ మరణంలో కూడా ఆ తల్లి ప్రేమను, కన్న తల్లి ప్రేమను చాటుకుంది. అటువంటి హృదయం ద్రవించేటువంటి చాలా సంఘటనలు, కన్నీళ్లు తెప్పించేటువంటి సంఘటనలు ఒకటి కాదు 100 ఆయన కథల్లో కనపడతాయి. మేము చాలా విషయాలలో ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏమిటంటే, ఒక కత్తిలో, ఒక వరలో 2 కత్తులు ఎమడవంటారు. సహజంగా రక్తం అంటేనే భయం, అది చాలా గాంభీర్యంగా ఉండాలి. కానీ రక్తదానంలో అమర్నాథ్ రెడ్డి గారు ఎంత నిబద్ధతతో ఉంటారో అంతకు మించిన హాస్యప్రియులు. మరి రక్తాన్ని, హాస్యాన్ని ఒక వరలో ఎలా ఇమిడ్చారో వారికే తెలియాలి.
అటువంటి వాళ్ళు అరుదైనటువంటి విషయమే, ఎవరు లేరని నా ఉద్దేశం. హాస్యప్రియులుగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఇటువంటి సామాజిక సేవల్లోనో భిన్నమైనటువంటి రక్తదానాన్నో ఎంచుకున్న దాఖలాలు దాదాపు నాకు తెలిసైతే లేవు. వారు అత్యంత గంభీరమైనటువంటి నిత్యం చావు బతుకుల్లో ఉండేటువంటి సంఘటనలు చూస్తూనే మరోవైపు నిత్య జీవితంలో హాస్యాన్ని రంగరించేటువంటి పద్ధతి వినూత్నంగా అనిపిస్తుంది. అందుకే నాకు అనిపిస్తుంది ఒక వరలో కత్తులు ఇముడతాయని అన్నం చూసిన తర్వాత. మా పట్ల కూడా వారికి చాలా అభిమానం. చాలా సందర్భాల్లో పిలిస్తే నేనే సిగ్గుపడి రాలేదు, కానీ 1-2 సార్లు కాదని లేకపోయినాము. అన్న మీద ఒక కవిత నేను రాస్తే ప్రచురించాలని కాదు, అన్నకు మాత్రం అందిస్తే, లేదు మురళి చాలా బాగుంది, నేను దీన్ని వాడుకుంటానని చెప్పడమే కాకుండా ఈ పుస్తకంలో మొదటి పుటలోనే ఆ కవిత, మొదటి కవిత వాడుకోవడం వారికి నాకు ఆనందంగా ఉంది. ప్రతి వారికి కృతజ్ఞతగా, నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాను. నేను గతంలో ఒకసారి ఆ కవితలో చెప్పుకున్నట్టు ఇప్పుడే వారి సోదరుడు మేధావి నాకు మాట్లాడడం తక్కువే, నాకు రాదు అంటూనే అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినటువంటి విశ్వనాథం గారు, తరిమెల నాగిరెడ్డి గారి జీవితాన్ని మన ముందు ఆవిష్కరించినారు. అయితే నేను అంటాను 60 సంవత్సరాల లోపు నాతో సహా చాలామందికి ఇక్కడ తరిమెల నాగిరెడ్డి మహోన్నతమైనటువంటి జీవితాన్ని గురించి ఎక్కడైనా చదవడమే తప్ప మనము చూసిన దాఖలాలు ఎక్కడా ఉండవు. వారి చిన్నప్పుడు వారు గడిపినారు కాబట్టి ఆ ముచ్చట్లను వారు ఆత్మీయంగా పంచుకున్నారు. అందుకే ఆ కవితలో నేను అనుకుంటాను, నేను చెబుతున్నా, తరిమెల అంటే ఆ రోజుల్లో నాగిరెడ్డి గుర్తొచ్చేవారు, తరిమెల అంటే ఈ రోజుల్లో అమర్నాథ్ రెడ్డి మాత్రమే గుర్తొస్తారు. చాలామంది ఈ తరం వాళ్ళకి నాగిరెడ్డి అంటే తెలియదు. ఇప్పుడుండే రాజకీయ నాయకులు తప్ప ఆనాటి విశిష్టమైనటువంటి త్యాగ పురుషులు ఎవరు కూడా మనం చూసినటువంటి వాళ్ళం కాం. మరి అటువంటి తరిమెల ఇందాకనే మిత్రులు చెప్పినట్టు తరిమెల అంటేనే చైతన్యపూరితమైనటువంటిది, తరిమెల అంటేనే పోరాటాల గడ్డ. అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అలాంటి భావజాలంతోనే ఉన్నారు. మరి వారిని ఎవరిని మనం చూడలేదు. అమర్నాథ్ రెడ్డి గారిని మనం ఆ లక్షణాలు పోగేసుకున్న వ్యక్తిగా అమర్నాథ్ రెడ్డి గారు మనకు దర్శనమిస్తారు. మరి చాలా రోజుల నుంచి నేను వారితో ప్రయాణం చేస్తుండడం వల్ల ఈరోజు ఈ పుస్తకంలో ఉండే చాలా కథలు నేను అన్నీ కూడా ఇష్టంగా చదివినాను. 1కి 10 మాటలు ఇందులో ఉండే చాలా కథలు, దాని గురించి వారు చెప్తారు కాబట్టి నేను దాంట్లో ప్రస్తావించదలుచుకోలేదు. వారిలో ఒక ప్రత్యేకమైన శైలి మనకు కనబడుతుంది. మొదట్లోనే రాజారాం సార్ చెప్పినట్టు సలీం మాలిక్ అనేటువంటి మరొక ఆత్మతో కలిసి ప్రయాణం చేసినటువంటి తీరును, అనుభవాలను అద్భుతమైనటువంటి కథలుగా మార్చినారు. ఈ కథలు అందరూ కూడా చదవాల్సినటువంటివి, ఆలోచింపజేసేటువంటివి. ఈ కథల్లో ఎక్కడ అలంకారాలు ఉండవు, సంస్కృత సంధి సమాసాలు ఉండవు, వర్ణనలు ఉండవు. అందుకే అమర్నాథ్ రెడ్డి గారు అంటారు, నేను కవిని గాను, నేను రచయితను గాను. రచయితను గాను అంటే ఇప్పుడుండే రచనల్లో ఉండే వర్ణనలు నా దాంట్లో లేవు, ఇప్పుడు ఉండేటువంటి అలంకారాలు నా దాంట్లో లేవు. నా దగ్గర ఉన్నదంతా రచనల్లో వాస్తవమే, వాస్తవాలు మాత్రమే రాస్తానని.
అందుకే వారి మిత్రులతో కలిసి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన మలిచిన తీరు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నట్టు లేదా మనం ఎదురెదురుగా ఉన్నట్టుగా ఆ కథలు చదువుతుంటే కళ్ళకు కనపడతాయే తప్ప ఇదేదో పుస్తకంలో మనం ఏదో కథలు చదువుతున్నాం అంటున్నట్టు ఉండవు. మీ అందరికీ తెలుసు, ఇక్కడందరూ కూడా మేధావులైనటువంటి పెద్దవాళ్లకు అనేక రకాలైనటువంటి సాహిత్యాలు ఉన్నాయి. పౌరాణిక సాహిత్యం ఉండొచ్చు, చారిత్రకం ఉండొచ్చు, వైజ్ఞానికం ఉండొచ్చు, కాల్పనిక సాహిత్యం ఉండొచ్చు. ఇవేవి కూడా ఈ పుస్తకానికి అంటవు. అందులో కల్పనలు ఏమీ లేవు, అన్నీ వాస్తవాలే. మరి డిక్షన్ లేకనే కథను నడపచ్చా అంటే ఎక్కడ ఒక్క చిన్న సంఘటనలో కూడా కల్పనను జోడించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆ పుస్తకంలో రాయడం అనేటువంటిది కష్టసాధ్యము, చదివించడం ఇంకా కష్టం. కానీ ఆ కథల్లో మీరు చదువుతూ ఉంటే ఆపేది ఎక్కడా ఉండదు. అలాంటి కథలు సాగిస్తూ ఆ కథలన్నీ కూడా మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి, ఆలోచింపజేస్తాయి. ఈరోజు ఉండేటువంటి వర్తమాన పరిస్థితులను మనకు గుర్తుకు తెస్తాయి. మరి ఇటువంటి కథలతో ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చి ఈరోజు దీన్ని అందరూ కూడా చదివి మరొకటి ఇలాంటి పుస్తకం వారి నుంచి రావాలని అందరూ కోరుకుందాం. నేను చివరిగా ఒకే ఒక రెండు విషయాలు చెప్తాను. ఒకే ఒక విషయము, ఆయన సహజంగానే నాస్తికుడు. అయితే ఇతరులకు మళ్ళీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే నాస్తికుడు కాదు. ఇతరులను గౌరవిస్తూనే మూఢనమ్మకాలు లేవు, దేవుడు లేవు, దేవుడు అనేవాడు లేడు అని అనేటువంటి వాడు. అంటే కొంత మాకు భిన్నమైనటువంటి ఇదే. కానీ ఆయన కూడా కన్విన్స్ అయ్యేటువంటి ఒక సంఘటన మీకు నేను చెప్తాను. దేవుడు లేడని చాలామంది ఆయన మాట్లాడుతుంటే కాలేజీల్లోనూ ఎక్కడైనా, నాకేదో ఒక చిన్న పాత నానుడి గుర్తొస్తుంది. శిశురువేత్తి పశురువేత్తి వేతి గానరసం పని అంటారు. శిశువులైనా పశువులైనా పాములైనా సంగీతం వింటుంటే అలా తలలాడిస్తాయి. కానీ అమరన్న మాటలు వింటుంటే కూడా అలాగే విద్యార్థి లోకం చాలా మటుకు వారి మాటలు విని ఇన్స్పైర్ అయిపోయేటటువంటి రోజులు చాలా కాలేజీల్లో వారి ప్రసంగాలు చూసినాను. సలీం మాలిక్తో కలిసి ఆయన ఒక మ్యాజిక్ షో ద్వారా, అది ఇవేవి కూడా అవాస్తవాలు ఏమి లేవయ్యా, ఇదంతా సైన్స్ మాత్రమే, ఇందులో మహిమలు ఏమి లేవని. మరి అటువంటి అమర్నాథ్ రెడ్డి గారు దేవుడు లేడని అందరితో చెప్తుంటే మనము నిజం కాబోలు ఆయన చెప్పింది కరెక్టే అంటే ఒక అమ్మాయి నాకు తెలుసును, ఒక అమ్మాయి దేవుడు లేడని ఎలా అంటారు సార్ అని చెప్పింది. లేడమ్మా, ఎక్కడున్నారు నీకు కనపడింది? నాకు కనపడినారండి అని. నువ్వు చూసినావా? నేను చూసినాను. అరుణాచలేశ్వరుడు పంపించిందే, అరుణాచలేశ్వరుడు లేరంటున్నారు మీరు, ఆయన ఉన్నాడు కాబట్టే మిమ్మల్ని పంపించినారు, మీరు కదా మాకు దేవుడు అని. నిజంగా దేవుడు లేకపోతే మీరు మమ్మల్ని ఎందుకు వస్తారు? ఇంత నాకు ఎందుకు చదివిస్తారు? ఇంతకు నాకు ఇంతమంది సమాజం కోసం ఎలా పోరాడతారు మీరు? దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టే మిమ్మల్ని ఇక్కడికి పంపించినాడని. ఇప్పుడు ఆయన కన్విన్స్ కావాల్సిందే, నిజంగా దేవుడు ఉన్నాడో లేడో. కనపడలేనంత మాత్రాన దేవుడు లేడనుకుంటే మీరే మాకు పంపించినారు కదా అని ఆయన ఆ పాప అమ్మాయి. అలాంటి సంఘటనలు ఇందులో చాలా ఉన్నాయి. అలాగే ఒక బస్సులో ప్రయాణం చేస్తుంటే, బస్సులో ఒక చోట ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన అల్లం మురుబ్బ అమ్ముకుంటూ ఉంటే ఆయన పిలిచి దాన్ని కథగా మలిచినటువంటి తీరు అద్భుతంగా అనిపిస్తుంది. చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి కథలు ఇందులో చాలా ఉన్నాయి. ఆత్మీయ మిత్రులు వీటి గురించి కూడా సంపాదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొక సందర్భంలో ఎప్పుడైనా అమరన్న గురించి మాట్లాడే ఇది వస్తే, ఇది సమయాభావం కూడా ఒక పద్ధతి ఆయన నుంచి నేను కూడా
సాధారణంగా నేను కూడా సమయం అంటే చాలా విలువనిచ్చి చేస్తాము. అయితే ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అంశం ఏమంటే, ఈరోజు చూస్తున్నాం కదా, మనం 10 మంది ఉన్నాం. అప్పటికి 10 గంటలకు ప్రారంభించినారు. అప్పుడే సలీం మాలిక్ పైకి ఎక్కుతున్నప్పుడే అనుకున్నా, ఇప్పుడు గ్యారంటీ ఇది ప్రారంభం అయిపోతుంది, ఎవరున్నా లేకపోయినా అని. సమయానికి వారంతా విలువనిస్తారు. మేము కూడా వారి దగ్గర నేర్చుకోవాల్సిన అంశము, ఎక్కడైనా నేను కూడా చాలా కథలు కవితలు నేను రాస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడైనా వర్ణనలు చేయాల్సి వస్తే, ఇది అమర్నాథ్ రెడ్డి గారి శైలికి ఇది ఏమన్నా కొంత భిన్నంగా ఉంటుందేమో అని త్వరలో నేను ఒక పుస్తకం తీసుకొచ్చి ఆయనకిస్తే ఆయన ఒక మాట అన్నారు, ఇది నాకు చాలా దగ్గరగా ఉంది, మాకు ఉన్నాయి పట్టింపులని. నేను ఒక పుస్తకం తీసుకుని వస్తే నేను రాసినటువంటి నా భావజాలకు దగ్గరగా ఉంది మురళి, ఎక్కడ ఇందులో ఇవి లేవు. అమరన్నని నేను అలా ఫాలో అవుతున్నానని నాకు అర్థమైంది. ఏది నేను ముగించేక ముందు ఒక విషయం చెప్పి ముగిస్తా. సాధారణంగా ఈ అవకాశం కల్పిస్తే అమర్నాథ్ రెడ్డి గారి లేదా సలీం మాలిక్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వారు ఉన్నారు కాబట్టి నేను అక్కడ ఉంటానని చెప్తే, లేదు ఈరోజు వారు రాలేదు, మీరు రావాల్సిందే అని. సో అమర్నాథ్ రెడ్డి గారికి, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి, అలాగే ఆహుతులైనటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.